చెన్నైలో వర్షాలు దంచేస్తున్నాయి. వేడివేడిగా చికెన్ కర్రీ, దాని కాంబినేషన్‌లో టమాటా రైస్ చేసుకుంటున్నాను. అసలు వర్షాలైతే కంటిన్యూస్‌గా కొండకి చిల్లు పడితే ఎలా పడుతుందో అలా పడుతున్నాయండి. ఇంకా రోడ్లయితే చెప్పవసరం లేదు. పక్కనే ఉన్న కిలోమీటర్ నుంచి రావడానికి దగ్గర దగ్గర అరగంట టైం పట్టింది క్యాబ్ వాళ్ళకి. అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్‌లో పడుతున్నాయో. డబ్బులు కూడా అలానే వదిలిపోతాయి ఈ టైంలో బయటికెళ్ళామంటే. అసలెక్కడ ఫుడ్ కూడా ఒక్క రెస్టారెంట్ కూడా ఓపెన్‌లో లేదు. అలా ఉంది బయట. సో, మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి వేడిగా వండి పెడదామనేసి చికెన్ కర్రీ చేస్తున్నాను. దాంతో పాటు కాంబినేషన్‌గా టమాటా రైస్, నా దగ్గర బంగాళదుంప అలానే క్యారెట్ ఉన్నాయి. అవి కూడా వేసి రైస్ చేసేస్తున్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో వచ్చింది. అంత బాగా నచ్చిందండి. అండ్ ఈ కాంబినేషన్‌లో మీరు తిన్నారా? తింటే కనుక మీకెలా ఉంటుందో చెప్పండి. నాకు టమాటా రైస్‌తో పాటు బంగాళదుంప కర్రీ అంటే ఇష్టం. కానీ రెగ్యులర్ బిర్యానీ అయిపోతుంది కదా అని ఇలా ట్రై చేశాను. అండ్ టేస్ట్ అయితే చాలా బా వచ్చింది. మీరు నా వీడియోస్ చూస్తుంటే కనుక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలానే ప్రీవియస్‌గా మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వాచ్ చేయండి. అండ్ ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మీకేం తినడం ఇష్టం? నేనైతే ఆల్రెడీ కంటిన్యూస్‌గా ఒకసారి మిరపకాయ బజ్జీ వేశాను, ఒకసారి ఉల్లిపాయ పకోడీ వేశాను. ఈరోజైతే ఇది చేస్తున్నాననమాట. అండ్ రేపటికన్నా ఈ వాతావరణం ఎలా ఉంటుందని చెప్పలేము. వర్షాలు తగ్గితే బావుండు. కొంచెం ఈరోజైతే కొంచెము పర్వాలేదు. 1 అవర్‌కి ఒకసారి అలా ఆగి ఆగి పడుతుంది. అండ్ మీ ఊర్లో ఎలా ఉంది? ఈ తుఫాను ప్రభావం ఏమన్నా కనిపిస్తుందా? ఫైనల్‌గా వేడి వేడిగా చికెన్ కర్రీ, టమాటా రైస్ విత్ కీరా రెడీ.